నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి మహాయోగం పట్టబోతోంది. జనవరి నెల 3వ వారంలో రాళ్ళు వేసిన చేతిలోని పూలు మీకు పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అసలు మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? జనవరి నెల 3వ వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారి జాతకంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. మీ లైఫ్ అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. చేపట్టే పనులలో దేహజాడ్యాన్ని రానివ్వకండి. విఘ్నాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యరాదు. శ్రీహరిని ఆరాధిస్తే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. మనోబలంతో వ్యవహరిస్తే ఈ వారం మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా ఆత్మీయులు మాట్లాడితే స్పష్టత లభిస్తుంది. ఉద్యోగంలో సహకారం పెరుగుతుంది. వ్యాపారంలో తొందరపాటు ప్రయోగాలు కాకుండా స్థిరంగా కొనసాగితే మేలు జరుగుతుంది. అనవసరమైన ఆలోచనలను దూరం పెట్టి ప్రారంభించిన పనిని పూర్తి చేయడం పైన దృష్టి పెట్టండి. నవగ్రహ ధ్యానం మీకు చాలా ఉపశమనాన్ని కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీ లైఫ్ అంతా కూడా మీరు ఊహించిన రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా మీరు పాటించాల్సి ఉంటుంది. ఈ మిథున రాశి వారికి 2026 జనవరి నెల వీరి లైఫ్లో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు ఈ సమయంలో తొలగిపోయి మేలు జరుగుతుంది. ఈ నెల కొన్ని పని బాధ్యతలు కొంచెం అధికంగా అనిపించవచ్చు, కానీ అవి మీతో ఎంతో ముఖ్యమైనవి. మీ పైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, కొన్నిసార్లు మీరు తగినంత చేస్తున్నారా లేదా అనే సందేహం అనేది కలగవచ్చు. ఈ ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే మాత్రము కాదు, మిమ్మల్ని మరింతగా సమర్థవంతులుగా తీర్చిదిద్దడానికి వస్తోంది. మొదటి అర్ధ భాగంలో ఒప్పందాలు, క్లయింట్లతో చర్చలు లేదా ఇతరులతో సమన్వయం చేసుకోవడం వంటి పనులు ఉంటాయి. కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవాలి. జనవరి మధ్య తర్వాత పనిలో తీవ్రత పెరుగుతుంది. గోప్యమైన పనులు, సున్నితమైన అంశాలు లేదా నమ్మకంతో కూడిన బాధ్యతలు మీకు అప్పగించవచ్చు. కొంతమంది ఆడిట్, ఇన్సూరెన్స్, లోన్స్ లేదా రీసెర్చ్ సంబంధిత పనులలో కూడా బిజీగా ఉంటారు. పదవింట్లో శని క్రమశిక్షణను కోరుకుంటాడు. అభివృద్ధి నెమ్మదిగా ఉన్నట్లుగా అనిపించినా ఇప్పుడు మీకు నిర్మించుకునే పునాది శాశ్వతంగా ఉంటుంది. నిలకడగా పనిచేసి మీ నిజాయితీని ఉన్నతాధికారులు కూడా గుర్తిస్తారు. బాధ్యతల నుండి పారిపోకండి. ప్రశాంతంగా ఎదుర్కోండి. మీ కీర్తి ప్రతిష్టలు నిశ్శబ్దంగా పెరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో పక్కా ప్రణాళిక అనేది అవసరం. పొదుపు, ఇన్సూరెన్స్, పన్నులు, రుణాలు లేదా ఉమ్మడి ఆస్తుల గురించి మీరు లోతుగా కూడా ఆలోచిస్తారు. ఆర్థిక భద్రత గురించి కొంచెం ఆందోళన అనిపించినా ఈ స్పృహ మీకు మంచి ప్లానింగ్ వేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ నెల మధ్య తర్వాత ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబం లేదా పాత కమిట్మెంట్లకు సంబంధించి ఆకస్మిక ఖర్చులు అయితే రావచ్చు. అయినప్పటికీ జన్మరాశిలో ఉన్న గురుడు మీకు అండగా ఉంటాడు. తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా మీరు వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఇది డబ్బును కాపాడుకుని ఆర్గనైజ్ చేసుకోవాల్సిన సమయము.
జూదం ఆడాల్సిన సమయం అయితే మాత్రం అసలు కాదు. మీ ఖర్చులు మరియు ఆదాయాన్ని ఒక పుస్తకంలో రాయండి. స్పష్టత ఉంటే భయం పోతుంది. కుటుంబ సంబంధాలు ఈ సమయంలో ఒక లోతైన దశలోకి వెళతాయి. కొంతమంది మీరు దగ్గర అవుతారు, మరికొందరికి దూరం కావచ్చు. ఇది నష్టమైతే మాత్రము కాదు. ఇది భావోద్వేగాల శుద్ధీకరణ. కుటుంబంలో పెద్దవారికి లేదా ఉమ్మడి ఆస్తికి సంబంధించిన బాధ్యతలు పెరగవచ్చు. నిజాయితీతో కూడిన సంభాషణ అపార్థాలను దూరం చేస్తుంది. భావోద్వేగాలను లోపలే అణుచుకోండి. మౌనం కంటే ప్రశాంతమైన మాటల త్వరగా సమస్యలను పరిష్కరిస్తాయి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో అన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మిథున రాశి వారి గుణగణాలు చూసుకుంటే, ఇక వ్యాపార విషయానికి వస్తే వీరు వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి మంచి లాభాలు గడిస్తారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచన చేటి ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయవారము, దౌత్య వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నెతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వేరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యం కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన విశ్వాసం అధికము. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. అలాగే శిల్ప, చిత్రలేఖనం, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు ఎందు వీరు చక్కటి ప్రావీణ్యత కలవారుగా ఉంటారు. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది. ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ రాశిని జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము కూడా వెనుకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు. ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దాన్ని కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో పనిని పూర్తి చేస్తారు. వీరికి ఉన్న నైపుణ్యాలు, స్కిల్స్ కూడా ఇంకెవరికి కూడా ఉండవు. అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది. ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అధికంగానే ఉంటుంది. ఆ పని చేయొచ్చా, చేయకూడదా, ఆ పని చేస్తే ఏమవుతుంది, చెయ్యకుంటే ఏమవుతుంది, ఇలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం, ఒకంత భయంగా ఉంటుంది. వీరు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు. అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇలా రెండు రకాలుగా వీరు కనిపిస్తూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.